హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి పెసరకట్టు. ఇది చాలా బాగుంటుంది, అన్ని కాలాల్లో చేసుకోవచ్చండి. అంత కమ్మగా ఉంటుంది, ఒంటికి కూడా ఎంతో చలవ. ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ మీకు చెప్పే ముందు నా ఛానల్ని ఫస్ట్ సారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పెసరకట్టు కోసం ఒక సగం కప్పు పెసరపప్పు అండి. ఇది సాయ పెసరపప్పు అంటారు కదా, అది ఒక సగం కప్పు తీసుకోవాలి. దీన్ని మంచిగా కొన్ని వాటర్ పోసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకు మెత్తగా ఉడికిపోతుంది. దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు. చూశారు కదా, ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీన్ని సిమ్లోనే ఉంచేసుకోవాలి స్టవ్ని. ఇలా మొత్తాన్ని మెత్తగా వెనుపుకోవాలండి. ఈ విధంగా వెనుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ పోసేసుకోవాలి. అంటే సుమారు ఒక 1/2 లీటర్ ఉంటాయి. ఈ పెసరకట్టునండి చిన్నపిల్లలకు ఇందులోనే కొంచెం ముద్దపప్పు నెయ్యి వేసి ఈ కట్టు పోసేసండి పెట్టేస్తే చాలా బలం అండి. ఈ విధంగా మనం ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు పక్కన మనం ఇంకో మూకుడు పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. ఇలా మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. తర్వాత ఇందులో ఆయిల్ కాగాక ఒక ఎండుమిర్చి వేసేసి కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ తాలింపు దినుసులు వేసేసుకోవాలి. ఇలా ఒకసారి తాలింపు దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం రోస్ట్ కావాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇందులో ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ చాలా మంచిది, పిల్లలు కొంచెం ఎక్కువ తిన్నా కూడా డైజెషన్ అవుతుంది మంచిగా. తర్వాత మన కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి అండి. వెల్లుల్లి అనేది మన చాయిస్, చాలా ఇష్టంగా తింటారు. ఇందులో అంత బాగుంటుంది టేస్ట్. కావాలనుకున్న వాళ్ళు చాలా వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ వేసేసాను. తర్వాత కరివేపాకు వేసేసి ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని దీన్ని ఇప్పుడు మన పెసరకట్టులో పోసేసుకోవాలి. ఈ విధంగా పెసరకట్టులో పోసేసుకొని ఇప్పుడు స్టవ్ ముట్టించేసండి. దీన్ని కనీసం ఒక 1/2 అవర్ అన్నా మరిగించుకోవాలి. ఇలా ఒక 1/2 అవర్ మరిగితే మనకు కొంచెం తగ్గిపోతుంది. ఈ విధంగా 3/4 వంతు వస్తే సరిపోతుంది. నిండా ఉంది కదా ఇప్పుడు, ఇది 3/4 వంతు వచ్చేసి అంటే మనకు పెసరకట్టు అయిపోయినట్టు. ఇలా మరుగుతుంది కాబట్టి అందులో వెల్లుల్లి ఉడికేసి చాలా బాగుంటుంది. అవి తింటుంటే మధ్య మధ్యలో అన్నంలో చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా మరిగించుకున్న తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ పడుతుంది. నిమ్మకాయ ఒక పిండేసుకోవాలి రసాన్ని. ఇది స్టవ్ బంద్ చేశాకే చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకు పెసరకట్టు రెడీ అయిపోయినట్టే. ఇది వేవేడి అన్నంలో ఈ విధంగా పెసరకట్టు పోసుకొని తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే అంటారు అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.